హాయ్ సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా చక్కగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే లైక్ ఏమో బాగా కనిపిస్తున్నారు, బాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. సో ఈరోజు నేను మీతో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, చాలామందికి ఈ పామ్ రీడింగ్ దాని మీద నమ్మకం ఉంటుంది, కొంతమందికి నమ్మకం ఉండదు. అదే లేదు అవన్నీ ట్రాష్ అని చెప్పేసి కొంతమంది కొట్టి పడేసే వాళ్ళు ఉంటారు. లేదు అది చాలా నిజము, మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే అవన్నీ డిసైడ్ అవుతూ బయటికి వస్తాం మనం అన్నట్లు కొంతమంది చాలా బలంగా నమ్ముతారు సార్. సో ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయిందా, లేకపోతే కేవలం మూఢనమ్మకాలతోనే నడిపిస్తున్నారా? ఓకే, ఇది పామ్ రీడింగ్ అంటే హస్త సాముద్రిక శాస్త్రము. హస్తము మన శరీరంలో భాగాలన్నిటినీ మనం ఇతరులతోటి పోల్చవచ్చు. శరీరంలో కొన్ని భాగాలని ఇతరులకి దానం కూడా చేయొచ్చు. కానీ అరచేతికి విలక్షణమైనటువంటి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దాంట్లో ప్రధానంగా చెప్పేటువంటి ఈ వేలు ముద్రలు ఉంటాయి, రేఖలు ఉంటాయి. ఇవి ఒక వ్యక్తిలో ఉన్నట్లు ఇంకో వ్యక్తిలో ఉండవు. మరి ఎలా ఏర్పడ్డాయి ఇవి? తల్లి గర్భంలో ముడతల్లో మనం ఇలా ముడుచుకుని పుడతాము. 9 నెలల 9 రోజులు పుట్టినప్పుడు ఇవి ఏర్పడతాయి. అయితే ఒక గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ, ఒక ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ ఈ ముడతలు ఉండాలి అంటే ఒక సిమిలారిటీ ఉండాలి. సిమిలారిటీ ఎలా ఉంటుందంటే, ఒక చెరువులో పుట్టిన చేపలన్నీ ఒకలా ఉండొచ్చు, ఒక అడవిలో పెరిగేటువంటి జింకలన్నీ ఒకలా ఉండొచ్చు. కానీ మానవుని దగ్గరికి వచ్చేసరికి మనం బుద్ధిజీవులము, మనకంటూ ప్రకృతి పరమాత్మ మనం ఎలానా అనుకోవచ్చు. మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు, ఒక గుర్తింపు. ఈ గుర్తింపే మన అరచేతిలో ఉండేటువంటి ముద్రలు. దీనికి కారణం ఏమిటి అంటే, కారణం ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఈ తయారయ్యేటప్పుడు సృష్టిలోకి వస్తున్నప్పుడు రావటానికి ముందే, అంటే మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే, ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రొడక్ట్ తయారైంది, ఒక మెడిసిన్ అనుకుందాం. ఆ మెడిసిన్ ఎందుకోసం, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏ రుగ్మతకి వాడాలి అనేటువంటి ఒక రీసెర్చ్ జరిగి దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి తయారు చేసి దానికి ఒక పొటెన్సీ పెట్టి, అది ఏ వయసు వాళ్ళు ఏ పొటెన్సీలో వేసుకోవాలో దానికి ఒక డిస్క్రిప్షన్ రాసి, దానికి ఎక్స్పైరీ డేట్ ఒకటి డిసైడ్ చేసి, ఇవన్నీ కలిపి కోడింగ్ అనేటువంటిది చుక్కలు గీతలు అంతే కదా. క్యూఆర్ కోడ్ మీరు చూస్తే అంటే ఆ ప్రోడక్ట్ కు ఒక క్యూఆర్ కోడ్ తయారు చేసి ఆ ప్రోడక్ట్ మీద అంటించి మనకి రిలీజ్ చేస్తారు. అంతేనా? అది రివీల్ చేయాలి అని అంటే స్కాన్ చేయాలి. అది ఎక్కడ తయారైంది, ఎవరు తయారు చేశారు, దాని రేట్ ఎంత, దాని ఎక్స్పైరీ డేట్ ఏమిటి, ఏ పొటెన్సీ వాళ్ళకి ఎంత పని చేస్తుంది, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అవన్నీ కూడా మనం స్కాన్ చేస్తే తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు అలాగా ఫ్యాక్టరీలో కొన్ని వేల మెడిసిన్స్ తయారవుతాయి. అన్నిటికీ ఒకే క్యూఆర్ కోడ్ ఉంటుందా? ఉండదు. దేని క్యూఆర్ కోడ్ దానిదే, దేని పనితనం దానిదే. ఇది దాన్నే మనం జీవ పరిభాషలో చెప్పాలి అంటే, మానవుడు అనేటువంటి అది పని చేయటం అంటాము, మనం కర్మ చేయటం అంటాము. మనం పుట్టిన తర్వాత కర్మలు చేయాలి కదా. మందు పని చేయాలి, మనము కర్మలు చేయాలి. కర్మలు చేయాలంటే మనం ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎందుకు పుట్టాలి, పుట్టిన తరువాత ఎవరెవరితోటి మనం బంధాలు ఏర్పరచాలి, ఏ వృత్తి వ్యాపారాలు వ్యవహారాల్లో మనం నేర్చుకోవాలి, ఏ వయసులో ఎంత బరువు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత లావు ఉండాలి, మన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, స్కిన్ ఎలా కలర్ ఎలా ఉంటుంది, గోల్డ్ ఎలా ఉంటాయి, మన మాట తీరు ఎలా ఉంటుంది, మధ్య మధ్యలో మన ప్రవర్తన ఎలా వస్తుంది, ఏ వయసులో మనం సంపాదన మీదకి వెళ్తాము, ఏ వయసులో మనం విరక్తిగా ఉంటాము, ఏ వయసులో మనం ఇతరులతోటి కలిసి బంధాలు ఏర్పరచుకుని వివాహ వ్యవస్థలోకి వెళతాము. మనకు మళ్ళీ వివాహ వ్యవస్థ అయితే, మనకు బంధాలు ఉండేటువంటి వాళ్ళు అయితే కర్మలు చేయవలసి ఉంటే మనకు సంతానము, ఇవన్నీ కూడా కర్మలు. మనం ఎప్పుడు ఏం చేయాలో 100 సంవత్సరాలకు సరిపడినటువంటి ప్రోగ్రామింగ్ అంతా కూడా కోడింగ్ లో మన అరచేతిలో పెట్టి, ఈ ప్రాసెస్ అవ్వడానికి తల్లి గర్భంలో 9 నెలల 9 రోజులు పడుతుంది. అంటే మెడిసిన్ తయారవడానికి కొన్ని గంటలో రోజులో పట్టినట్టు ఆ ప్రాసెస్ అంతా కూడా దీంట్లో డిజైన్ చేయ కోడ్ అనేటువంటిది ప్రపంచంలో ఏదైనా సరే మనం అనేక 840 కోట్ల మంది ప్రజలు 210 దేశాల్లో ఉన్నారు.
వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ వర్గాలు, వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడానికి ఒక లాంగ్వేజ్ పెట్టుకుంటారు. మీరు నేను మాట్లాడేటువంటి ఈ తెలుగు, దానికి ఒక లిపి, అన్ని గీతలే కదా, గీతలే. ఆ గీతలకు అర్థం ఉంటుంది. అంటే ప్రాంతానికి, భాషకి, మనిషికి, మతానికి అర్థాలు మారిపోతూ ఉంటాయి, కానీ ఈ అర్థం మారదు. ఇది సృష్టి పెట్టినటువంటిది, ప్రకృతి పెట్టినటువంటిది, పరమాత్మ పెట్టినటువంటిది. మనము చేయబోయే కర్మలకు అనుగుణంగా ఈ గీతలు ఏర్పడ్డ కోడింగ్. అంచేత ఈ కోడ్ని మనం చదవడానికి ప్రయత్నం చేయటమే, డీకోడింగ్ చేయటమే పామిస్ట్రీ. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు మనిషికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారు. మరి మనకి 2 చేతులు ఉన్నాయి. ఈ 2 చేతుల్లో ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయా, లేకపోతే చాలా డిఫరెంట్ గా ఉంటాయా? అంటే ఫింగర్ కి డిఫరెన్స్ ఉన్నట్టు ఈ చేతికి, ఈ చేతికి 2 చేతుల్లో కూడా 10 వేళ్లకి ఉండేటువంటి ముద్రలు సెపరేట్ గా ఉంటాయి. ఓకే ఓకే. రేఖలు కూడా సాధ్యమైనంత వరకు కొన్ని సిమిలర్ గా ఉంటాయి. 2 చేతుల్లో కూడా వేరుగానే ఉంటాయి. అలాగే ఇవి మనకి ఈ నవగ్రహాలు, సౌర కుటుంబం నుంచి వచ్చేటువంటి శక్తి తరంగాలు, పంచభూతాలు, వీటితోటి మనం కంపోజ్ అయ్యి ఉంటాం. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి అరచేతిలో డిఫరెంట్ ప్లేసెస్ లో ప్యాటర్న్స్ ఏర్పడతాయి. మీరు స్కిన్ లో సన్నటి రేఖలు, అవి వేలు ముద్రలు. కొన్ని ప్రధానమైన రేఖలు ఫిక్స్డ్, పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. ఓకే, సో ఇందులో ఏది ఇంపార్టెంట్ అంటారు? అన్ని ఇంపార్టెంటే, అన్ని ఇంపార్టెంటే. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఏది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ఇంటర్నెట్ ని వాడుతున్నామా? ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ లో శక్తిని మనకి తీసుకురావడానికి, సిమ్ కార్డు వరకు తేవడానికి శాటిలైట్స్ ఉన్నాయి. శాటిలైట్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి నెట్వర్క్స్ ఉన్నాయి. నెట్వర్క్స్ ని రిసీవ్ చేసుకోవడానికి సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ని యాక్టివేట్ చేయడానికి సిమ్ కార్డు. ఈ సిమ్ కార్డు లో మళ్ళీ సర్క్యూట్స్, అదే సెల్ లో సర్క్యూట్స్, బ్యాటరీ అన్ని. ఏది ఇంపార్టెంట్ అంటే, ఏది నడవకపోయినా గానీ మనకి కాల్ అంతే కదా, సిస్టమ్ నడవదు. మనం కూడా అంతే. కానీ ఐడెంటిటీ మాత్రం సిమ్ కార్డు. ఈ సిమ్ కార్డు నెంబర్ తోటి మనం ఏది కోరుకుంటే అవన్నీ చేరుతూ ఉంటాయి. అవునా? అంచేత అన్ని ఇంపార్టెంటే. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది. ఒక్కొక్క వర్క్ కి ఒక్కొక్క పని చేస్తుంది. మన శరీరంలో అవయవాలు అంతే. కళ్ళు చూడటానికి, ముక్కు వాసన చూడటానికి, గాలి పీల్చడానికి నోరు, కాలేయం ఒకటి, గుండె తీరు ఒకటి, ఇవన్నీ ఇంపార్టెంటే. దీంట్లో ఏది పని చేయకపోయినా వ్యవస్థ ఆగిపోతుంది. అలాగే అయితే దీంట్లో ఒక్కొక్క దాని పనితీరు వేరుగా, ఒక్కొక్క దాని పనితీరు 100 సంవత్సరాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన అరచేతిలో ఉంటుంది. ఓకే.